రవీంద్రనాథ్ ఠాగూర్ కేవలం ఒక కవి మాత్రమే కాదు. ఆయన ఒక గొప్ప తత్వవేత్త, చిత్రకారుడు, సంగీతకారుడు మరియు విద్యావేత్త. భారత జాతీయ గీతాన్ని అందించిన మహానీయుడు. ఆసియా ఖండం నుండి నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. 1861 మే 7న కలకత్తాలో జొరాసాంకో అనే ప్రసిద్ధ కుటుంబంలో జన్మించారు. తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్, తల్లి శారదాదేవి. ఠాగూర్ తన తల్లిదండ్రులకు 13వ సంతానం. ఆయన అన్నదమ్ములు, అక్కలు అందరూ కళాకారులుగా, రచయితలుగా, సామాజిక సంస్కర్తలుగా పేరు పొందారు. తల్లి శారదాదేవి. రవీంద్రుడికి 14 ఏళ్ల వయస్సున్నప్పుడే ఆమె మరణించారు. దీనివల్ల ఆయన బాల్యం ఎక్కువగా పని మనుషుల పర్యవేక్షణలో ఒంటరిగా సాగింది. ఠాగూర్ వివాహం 1883లో మృణాలినీ దేవితో జరిగింది. వీరికి 5 సంతానం. పాఠశాల చదువుల మీద ఆయనకు పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. 4 గోడల మధ్య కూర్చుని చదివే చదువు కంటే చెట్ల కింద ప్రకృతి మధ్య నేర్చుకునే విద్యే ఉత్తమమని ఆయన భావించేవారు. ఆ ఆలోచనలకు తగినట్లుగా ఆయన శాంతినికేతన్ స్థాపించారు. ఇది నేడు విశ్వభారతి విశ్వవిద్యాలయంగా విరాజిల్లుతోంది. ఇక్కడ కళలు, సంగీతం మరియు సంస్కృతికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. రవీంద్రనాథ్ ఠాగూర్ భారత స్వాతంత్ర సంగ్రామంలో నేరుగా పాల్గొనకపోయినా తన సాహిత్యం, ఆలోచనలు మరియు నిరసనల ద్వారా దేశ ప్రజల్లో గొప్ప దేశభక్తిని నింపారు. కేవలం బ్రిటిష్ వారిని వెళ్ళగొట్టడమే కాకుండా ప్రజలు విద్యావంతులై మూఢనమ్మకాల నుండి బయటపడినప్పుడే నిజమైన స్వాతంత్రం వస్తుందని ఆయన నమ్మేవారు. 1919లో జరిగిన జలియన్వాలాబాగ్ మారణకాండ ఠాగూర్ను తీవ్రంగా కలచివేసింది. దానికి నిరసనగా ఆయన బ్రిటిష్ ప్రభుత్వం తనకు ఇచ్చిన నైట్హుడ్ బిరుదును ఆయన తిరిగి ఇచ్చేశారు. బ్రిటిష్ వారు బెంగాల్ను విభజించాలని చూసినప్పుడు ఠాగూర్ దానికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్నారు. గాంధీజీ ఆయనను గురుదేవ్ అని పిలిచేవారు. చిన్నతనం నుండే ఉపనిషత్తులు, శాస్త్రీయ సంగీతం మరియు సాహిత్య వాతావరణంలో పెరగడం ఆయన ఆలోచన ధోరణిని మార్చింది. ఠాగూర్ గారు రాసిన గీతాంజలి కావ్యానికి 1913లో నోబెల్ బహుమతి లభించింది. వేర్ ద మైండ్ ఈజ్ విదౌట్ ఫియర్ అనే గీతంలో ఆయన దేశాన్ని నిజమైన స్వేచ్ఛ, స్వాతంత్రాల వైపు నడిపించమని ప్రార్థిస్తారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిని ఒక ధారావాహికలాగా హార్ట్ఫుల్నెస్ తెలుగు సోషల్ మీడియా సంవత్సర కాలం నుండి అందిస్తోంది. ఏక్ల చెలోరే అనే ప్రేరణా గీతంలో ఆయన ఇలా అంటారు: లక్ష్య సాధన కోసం మనం వెళుతున్నప్పుడు ఎవరూ తోడు రాకపోయినా మనం నమ్మిన సత్యం కోసం ఒంటరి పోరాటం చేయాలని ఈ కవిత ధైర్యాన్నిస్తుంది. అందరూ దీపాలు ఆర్పేసినా చీకటిలో నీ హృదయాన్నే దీపంగా మలచుకొని ముందుకు వెళ్ళమని ఠాగూర్ ఉద్బోధిస్తారు. ఆయన రచనలు మానవత్వం, భక్తి మరియు ప్రకృతి చుట్టూ తిరుగుతాయి. ఆయన రాసిన సుమారు 2230 పైగా పాటలు రవీంద్ర సంగీత్గా ప్రాచుర్యం పొందాయి. భారతదేశానికి జనగణమన జాతీయ గీతాన్ని అందించిన కవి ఠాగూర్. ఠాగూర్ గారు 60వ ఏట చిత్రలేఖనం ప్రారంభించారు. ఆయన చిత్రాలు ఎంతో విలక్షణంగా, నవ్యతతో నిండి ఉండేవి. దాదాపు 3000కు పైగా చిత్రాలను ఆయన గీశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి రచనలు మానవత్వం, ప్రకృతి మరియు దైవత్వం యొక్క అద్భుత సమ్మేళనం. ఆయన అందించిన సాహిత్యం, సంగీతం మరియు విద్యా ఆలోచనలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి.